అందుకే అమ్మ తల్లిని స్త్రీ సృష్టికి మూలంగా సింధు ప్రజలు స్త్రీ దేవతలను పూజించడం మొదలుపెట్టారు. సో ద వర్షిప్ ఆఫ్ మదర్ గాడెస్ వాజ్ ప్రామినెంట్ అండ్ ఇంపార్టెంట్. స్త్రీ దేవతలను ఎక్కువగా పూజిస్తున్నారు. పురుష దేవతలు ఏకైక పురుష దైవం పశుపతి మాత్రమే. స్త్రీ దేవతల్ని ఎక్కువగా పూజిస్తున్నారు. అమ్మదల్లిని పూజించడం అనేది ప్రతి చోట కూడా సాధారణంగా జరుగుతుంది. నేటికి మనము గ్రామ దేవతల రూపంలో అమ్మతల్లిని ఆరాధించడం ఆనవాయితీగా మనకి మారిపోయింది. ఎల్లమ్మ, అంకాలమ్మ, మైసమ్మ, అరమైసమ్మ రూపంలో మనం నేటికి గ్రామ దేవతల ఆరాధన చేస్తున్నాం. ఇది ఎక్కడి నుంచి మనం గ్రహించామంటే మన పూర్వీకులు హర్రప్ప వాసుల నుంచి లేదా సింధు ప్రజల నుంచి మనం గ్రహించడం జరిగింది. సింధు నాగరికత అంతమైనప్పటికీ సింధు నాగరిక లక్షణాలు మాత్రం నేటికి మన సమాజంలో సజీవంగా కొనసాగుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.